ప్రతి నెల 20,000 రూపాయల నేను ఇన్స్టాల్మెంట్ కట్టుకోగలను అనుకునే వారి కోసం ఈరోజు ఇండిపెండెంట్ ప్రాపర్టీస్ తీసుకొచ్చాను. ఈరోజు మనం చూస్తున్న ఈ 4 ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ సేల్ అయిపోయి 3 ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి. మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో ఉన్నాయి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. అస్సలు మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ ప్రాపర్టీ మీరు ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 పర్మిషన్తో ఉన్న ఇండిపెండెంట్ ప్రాపర్టీని చూస్తున్నాము. ఈ ప్రాపర్టీ లొకేషన్ కాస్ట్ చెప్పే ముందు ఎండ్ వరకు చూడండి. దానికంటే ముందు ఒక్కసారి ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు ఒక్కసారి ఖచ్చితంగా లైక్ చేయండి. నేను మీకు సపోర్టివ్గా మంచి వీడియోస్ తీసుకొస్తున్నాను కదా, సో ఒక్కసారి లైక్ చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి గమనిద్దాము ఈ ప్రాపర్టీ డీటెయిల్స్. దానికంటే ముందు ఒక్కసారి ఇక్కడ ఒక చిన్న నోట్ ఇస్తాను మీకు. ఈ ప్రాపర్టీ ఎవరైతే కట్టారో బిల్డరు, అతని సిద్ధాంతం కూడా చాలా క్లియర్గా ఉంది. అందరికీ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఉన్న ఇండిపెండెంట్ ప్రాపర్టీని నేను సర్వ్ చేస్తాను. ఎవరైతే తీసుకోగలుగుతారో వాళ్ళు డెఫినెట్గా ముందుకు రండి, వాళ్ళకు అండగా నేను నిల్చుంటాను, సపోర్టివ్గా ఉంటాను అనే సిద్ధాంతంతో ఉన్నారనమాట బిల్డర్. సో ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. 23x60 డైమెన్షన్ తోటి ఉన్న ఈ ప్రాపర్టీకి మనకు ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక కార్ పార్కింగ్తో పాటు 2 వీలర్ బైక్ పార్కింగ్ కూడా ఇచ్చేసి 2 BHK తీసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు 15 నుంచి 20,000 రెంటల్ ఇన్కమ్ అనేది ఒకవేళ ఇచ్చేస్తే వచ్చేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 15 నుంచి 20,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండగలుగుతారు. ఇన్ కేస్ నేను ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒకవేళ నేను రెంటల్ ఇన్కమ్గా ఇచ్చేస్తా అనుకుంటే మాత్రాన ప్రతి నెల 35 నుంచి 40,000 రెంటల్ ఇన్కమ్ అనేది ఈ ప్రాపర్టీ నుంచి జనరేట్ అవుతుంది. అదేవిధంగా నేను ఒక ఫ్లోర్లో ఉండి ఇంకో ఫ్లోర్ నేను రెంట్కి ఇచ్చేస్తాను అనుకుంటే మీరు 20,000 అడిషనల్గా ఏదైతే ఈఎంఐ కాస్ట్ ఉంటుందో దాన్ని యాడ్ చేసుకున్నారనుకోండి, ఈజీగా ప్రతి నెల 40,000 రూపాయల ఈఎంఐ కట్టుకొని లోన్కి వెళ్ళేసి డౌన్ పేమెంట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు పొందగలుగుతారు. సో ఈ ప్రాపర్టీ మనకు 2500 SFT ఉంది. ఈచ్ వన్ ఫ్లోర్ 1250 SFT ఉందండి. స్లాబ్ ఏరియా 1250 SFT ఉంది ఈచ్ వన్ ఫ్లోర్కి. కార్పెట్ ఏరియా 1100 SFT ఉందండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు లక్ష్మీనగర్ కాలనీ అండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ మనకు లక్ష్మీనగర్ కాలనీ పర్వత్పూర్ కిందికి వస్తుంది. మెట్రో నుంచి జస్ట్ మనకు 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. మేడిపల్లి మండల్ కిందికి వస్తుంది. మేడ్చల్ అండ్ మల్కాజ్గిరి మనకు డిస్టిక్ కిందికి వస్తుంది. ఈ ప్రాపర్టీ కాస్ట్ 1,30,00,000 మాత్రమే, అది కూడా నెగోషియబుల్ ప్రైస్లో అండి. 150 స్క్వేర్ యార్డ్లో 2,500 SFT ఉండి 1,30,00,000 కాస్ట్ అంటే చాలా తక్కువ అండి. ఖచ్చితంగా మీరు ఈ ప్రాపర్టీని తీసుకుంటే మంచి హైక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ సేల్కి ఉంటే ఒక్కసారి డిస్ప్లే పైన నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి.